అందరికీ నమస్తే. ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ చేసిన అర్ధరాత్రి అండర్ కవర్ ఆపరేషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అంటే హైదరాబాద్‌లో లేకపోతే తెలంగాణలో మహిళా భద్రత ఎట్లా ఉంది అని మేడం టెస్ట్ చేసిర్రు. చాలా మంచి పని చేసిర్రు. అర్ధరాత్రి 12:30 నుంచి 3:30 దాకా దిల్‌షుఖ్‌నగర్ బస్ స్టాప్‌లో నిలబడ్డారు. మల్కాజ్గిరి సిపి సుమతి మేడం. నిలబడితే పోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు ఎట్లుంటదో తెలుసు కదా! హైదరాబాద్ అంటే ఎట్లుంటదో. పోయి అసభ్యకరమైన ప్రశ్నలు వేసిర్రట. ఆ చుట్టుపక్కల ఆల్రెడీ పోలీసులు పెట్టుకొని ఉన్నారు. మేడం కమిషనర్ కదా, పోలీసులు ఉన్నారు. తర్వాత వచ్చి వాళ్ళందరిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించేసిండ్రు. అసలు దీని ద్వారా ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పోలీసు వాళ్ళే వీడియోలు, ఫోటోలు అవన్నీ రిలీజ్ చేసిండ్రు. మ్యాటర్ అంతా ఇచ్చేసిండ్రు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని. అంటే మనం మామూలుగా ఇట్లాంటివి ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేస్తుంటే చూస్తుంటాం. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసరే గ్రౌండ్లో దిగితే రియాలిటీ ఏందో బయటపడ్డది. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మేడం సుమతి మేడం మొన్ననే ఫస్ట్ డేనే ఈ డ్యూటీ ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నైట్ ఇక్కడ మేడం 12 to 3 జనరల్ పీపుల్ లాగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా కాకుండా జనరల్ డ్రెస్లో పోయి అక్కడ నిలబడ్డారు. గ్రీన్ బవార్చి దిల్‌షుఖ్‌నగర్ సెంటర్ అంట. అక్కడ నిలబడ్డారు. దూరంగా పోలీసులు సివిల్ డ్రెస్లో ఉన్నారంట. కావాలని చేసిన ఆపరేషనే. అంటే ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చేస్తే ఏమైంది, ఇంకో చాలామంది పిల్లలు వీళ్ళంతా ఉద్యోగాల కోసం చదువుకుంటున్న వాళ్ళు, లేకపోతే కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు, రకరకాల జాబులు చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, కొంతమంది తాగి వచ్చారంట, కొంతమంది గంజాయి బ్యాచ్ కూడా ఉందంట దానిలో. ఇక ఏం క్వశ్చన్లు అడుగుతారో తెలుసు కదా. ఏం క్వశ్చన్లు అడుగుతారు మేడం, ఏం క్వశ్చన్లు అడుగుతారు మనోళ్ళు? ఎంతకు వస్తారు, ఏడా, నీ నెంబర్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, ఎక్కడ ఉంటావు, ఇట్లాంటి క్వశ్చన్సే. మనకు క్యాజువల్గా సరే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ పోయి అక్కడ నిలబడ్డారు కాబట్టి మనం ఇది వార్తగా చూస్తున్నాం. కానీ మేడం మేడం ఏంటి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అర్ధరాత్రి పూట రోడ్డు మీద దిల్‌షుఖ్‌నగర్ బస్ స్టాప్లో ఉన్నారు కాబట్టి మనం ఇది ఒక వార్తగా చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. కానీ హైదరాబాదులో ఇది చాలా సహజం అంటే ఇవన్నీ నడుస్తున్నాయి రోజు కామన్గా మన కళ్ళతో చూస్తున్నాం. దిల్‌షుఖ్‌నగర్ బస్ స్టాప్ అయితే ఏంది, ఏ బస్ స్టాప్ అయితే ఏముంది, మెట్రో స్టేషన్ ఏంది, ఎల్బీనగర్ సర్కిల్ ఏంది, ఆ ముందుకు వస్తే ఆయిత్నగర్ రోడ్లో ఏం జరుగుతుంది, చిన్న బ్రిడ్జి కింద ఏం జరుగుతుంది, ఓఆర్ఆర్ బ్రిడ్జిల కింద ఏం జరుగుతుంది, లేకపోతే చిన్న జాగా దొరికితే ఏం జరుగుతుంది, పెంటకుప్పల్లో ఏం జరుగుతుంది, రోడ్ల పక్కన ఉండే ఖాళీ ప్లేసుల్లో ఏం జరుగుతుంది, ప్రతి ప్లేస్లో జరుగుతున్నది ఇదే. కూకట్పల్లిలో ఏం జరుగుతుంది, అసలు కూకట్పల్లి మెట్రో స్టేషన్ కింద ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కడెక్కడనో ఏం జరుగుతుంది. రోడ్ల మీద తిరిగితే అర్ధరాత్రి తిరిగితే మొత్తం ఈ బ్యాచ్లే కనిపిస్తుంటాయి. ఇక ఆ బ్యాచ్లోకి అలవాటు పడ్డోళ్ళు మందు తాగో అటో ఇటు తిరిగేతోళ్ళు, గంజాయి బ్యాచ్లో రకరకాల బ్యాచ్లు ఉంటారు. దానిలో ఏమీ లేకుండా శుద్ధపూసలు కూడా ఉంటారు కొంతమంది. కానీ సుమతి మేడం చేసిన ఆపరేషన్ వల్ల ఏం అర్థమైంది, సరే సామాన్య మహిళలు పోయి అర్ధరాత్రి నిలబడతారా బస్ స్టాపుల్లో, సామాన్య మహిళలు పోయి అక్కడ ఉత్తుత్తగా ఈ బిజినెస్ చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పోయి మెట్రో స్టేషన్ల కింద అర్ధరాత్రిలో ఉంటారా, లేకపోతే ఉంటారా అంటే సామాన్య మహిళలు ఎవరు ఉండకపోవచ్చు. కానీ అత్యవసర పరిస్థితులు ఎవరైనా బయటికి రావచ్చు. సిచ్యువేషన్ చెప్పలేము. వాళ్ళు ఎక్కడో పోవాల్సి ఉంటుంది, ఒంటరిగా ఉన్నారు ఇంట్లో, ఎక్కడో పోవాల్సి ఉంది, ఎక్కడో అర్జెంటుగా ఏ పరిస్థితి ఉంటో తెలియదు, పోవాల్సి వస్తుంది సిచ్యువేషన్. అప్పుడు రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుందో సుమతి మేడం వస్తే అర్థమైంది. కానీ దీని ద్వారా చాలా విషయాలు బయటపడ్డాయి. ఒకటి, మందు, బెల్ట్ షాపులు ఇవన్నీ విరివిగా విక్రయిస్తున్నాయి. మందు ఇంకా మందు అంటే తెలుసు కదా, వాటర్ బాటిల్స్ షాపులు కావాలంటే దొరకవేమో మనకు కొద్దిసేపు నాకు రాత్రి అయితే. కానీ మందు బాటిల్స్ ఏడేం దొరుకుతాయి. ఒక 11 దాటితే వైన్ షాప్స్ బంద్ అయిపోతాయి. కానీ 11 తర్వాత కూడా దొరుకుతాయి మందు బాటిల్స్. ఫుల్ బాటిల్స్ దొరుకుతాయి, హాఫ్ బాటిల్ దొరుకుతాయి, క్వార్టర్ బాటిల్ దొరుకుతాయి, బీర్లు దొరుకుతాయి, 10 రూపాయలు పడిస్తే అన్నీ దొరుకుతాయి. గంజాయి ఎందుకు దొరకదు, గంజాయి ఇంకా విచ్చలవిడిగా దొరుకుతుంది. తర్వాత ఈ నేను చెప్పినట్లు ఈ బ్రిడ్జిల కింద ఆడ ఈడ జరిగే ఈ వ్యభిచార వ్యవహారం, దాన్ని
కంట్రోల్ చేయమని చెప్పాలా, చేయొద్దు అని చెప్పాలి. పోలీసులలో ఒక చర్చ జరుగుతుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లోని చర్చనే. ఈ వ్యభిచారం చేసేవాళ్ళు కనుక లేకపోతే సమాజంలో రేపులు పెరిగిపోతాయంట. సమాజంలో రేపులు పెరిగిపోతాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ రేపుల సంఖ్య తగ్గుతుంది. అంటే ఈ ఆకతాయిలు కనీసం అట్లనన్నా వాళ్ళ దూప తీర్చుకుంటున్నారని, లేకపోతే ఇంకా చెలరేగుతారు. మరి ఇప్పుడు వాళ్ళని తప్పనన్నా ఇప్పుడు మేడం గారు నిలబడ్డది కూడా ఆల్మోస్ట్ అదే ప్లేసు. అక్కడ రోజు జరిగే దందానే అది. బహుశా అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో చదువుకోని వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు వాళ్ళంతా బహుశా రోజు ఉంటారు కదా ఇక్కడ, అందులో భాగమే అనుకొని వచ్చినట్టున్నారు. గుర్తుపడితే రాకుండ్రి కదా. ఇట్లాంటి రోజు హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. హైదరాబాద్లో చాలా ప్లేసుల్లో ఇదంతా నడుస్తుంది. ఈ వ్యభిచార దందాను అరికట్టకూడదా? ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ప్రభుత్వానికి క్లారిటీ ఉంటే అరికడతారు. తర్వాత ఇంకా మందు దొరికింది, గంజాయి దొరికింది, వ్యభిచారం అవన్నీ మనకు అనిపిస్తున్నాయి. కానీ దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు మన దగ్గర? రేవంత్ రెడ్డి. హోమ్ మినిస్టరే కంట్రోల్ చేయాలి. ఆయన చేతుల్లో ఉంది కదా. ఊగే పోలీసు వాళ్ళ చేతులు ఉన్నారని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టించుడు, సోషల్ మీడియాలో ఎవరు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టించుడు, అది కాదు. ఇది సమాజానికి పట్టిన గ్రహణం అని ప్రభుత్వం అనుకుంటే, ఇప్పుడు ఐపీఎస్ సుమతి మేడం తేల్చింది కదా. సరే ఇన్ని రోజులు అంటే మీ కళ్ళకి కనబడలేదు, మీ చెవులకు వినబడలేదు, ఇన్ని రోజులకి మీకేం అర్థం కాలేదు, అదేదో దందా అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది కదా. ఒక సామాన్య మహిళ రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు ఐపీఎస్ మేడం బయటకు వస్తే ప్రభుత్వం దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? ఇక్కడ 2.5 సంవత్సరాలుగా హోంమంత్రి ఒకరే ఉన్నారు వ్యక్తి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మొన్న చెప్తున్నారు మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందంట. ఒక మినిస్టర్ చెప్తుంది. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టరు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన టీంలో ఉండే ఒక మినిస్టరు, మహిళా మినిస్టరు చెప్తున్నారు రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది అని. క్రైమ్ రేట్ పెరగడానికి ఇవే కారణాలు. ఇంకా ఇవన్నీ క్రైమ్ రేట్కే వస్తాయి. ఇవన్నీ చాలా వరకు సీరియల్ కిల్లర్సు అవన్నీ ఏడికెళ్ళి వస్తాయి. ఇట్లాంటి దగ్గరనే పరిచయం అయ్యి అక్కడి నుంచి అక్కడ పోయి ఎక్కడో ఏ కలుదుకున్నామో పోయి రోజు తాగి అన్ని చాటు పోయి ఏదో అయిపోతుంది. అంటే ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగిన కారణము మందు, గంజాయి ఇట్లాంటివే కారణాలు. మరి ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయినట్టు? ప్రభుత్వం ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక్కనాడన్నా రివ్యూ చేసిండా? ఈ సీసీటీవీలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇంత టెక్నాలజీ పెరిగింది, కమాండ్ కంట్రోల్, అంత పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ముఖ్యమంత్రి రోజు తప్పించి రోజు ఆడికే పోయి కూర్చుంటాడు, ఏదో బయట ఉంటే ఆపద ఉన్నట్టు. మరి ఆడపోయి ఏం చేస్తున్నట్లు? ఆడెవరెవరిని పెద్ద పెద్దోళ్ళు పిలుచుకొని ఏసీలు వేసుకొని సీక్రెట్గా మీడియాకు లోపలికి అలో ఉండదు, ఏముండదు. లోపల కూర్చొని ఏదో మాట్లాడుకొని ఎవరికి అలో ఉండదు. ఆయన ఏమన్నా సీక్రెట్ మీటింగ్ పెట్టాలనుకుంటే పోయి కమాండ్ కంట్రోల్ రూమ్లో పెడతాడు. మంచిగా దొరికింది. అంతకుముందు అన్అఫీషియల్ ఏదో పెడుతుండే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అఫీషియల్గా కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకుంటుంది. ఎవ్వరు రాడనమాట, నో డిస్టర్బెన్స్, ఏమీ కాదు, ఆడ పెట్టుకుంటున్నాడు. మరి ఏం జరుగుతుంది? మరి దీని మీద ఒకనాడు రివ్యూ చేసిందా? హైదరాబాద్లో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. హైవేల మీద ఏం జరుగుతుంది రాష్ట్రంలో, టౌన్లలో ఏం జరుగుతుంది, వరంగల్లో ఏం జరుగుతుంది, కరీంనగర్లో ఏం జరుగుతుంది, నిజామాబాద్లో ఏం జరుగుతుంది రాత్రిపూట. ఇంకా పొద్దుగాల పూటనే అక్కడ చూసినాం కదా, జ్యువెలరీ షాప్ మీద పడితే ఇప్పటిదాకా దొరకలేదు దొంగలు. అది మన హోమ్ మినిస్టర్ టాలెంట్. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ బయట పెట్టినరు, హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఇది ఒక హైదరాబాద్కి లిమిట్ కాదు. సుమతి మేడం లాగానే ఇంకా వేరే వేరే జిల్లాల్లో కూడా అక్కడ ఎవరన్నా మహిళా పోలీస్ ఆఫీసర్స్ కనుక ఈ ప్రయోగం చేస్తే 100% సక్సెస్ అవుతుంది. 100% సక్సెస్ అవుతుంది. అంటే ఇదే జరుగుతుంది అక్కడ కూడా. మరి దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళే కంట్రోల్ చేయాలి, హోమ్ మినిస్టరే చూసుకోవాలి. హోమ్ మినిస్టరే దీని మీద దృష్టి ఎప్పుడు ఒకనాడు కూడా ఆయన రివ్యూ చేసినాడు ఎక్కడైతే కనబడలే. ఆయన రివ్యూలు ఎంతసేపటికి పైసలు ఎట్లా వస్తాయి గవర్నమెంట్కి, ఏ భూములు అమ్మాలి, ఇట్లాంటి దాని మీదే ఉంటుంది రివ్యూ. ఎవరి మీద కేసులు పెట్టాలి, సోషల్ మీడియాలో ఎవరిని టార్గెట్ చేయాలి, ఇట్లాంటి దాని మీద రివ్యూ చేస్తారు తప్ప మళ్ళీ మహిళలకు భద్రత ఎవరి బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత. ఇక్కడ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అని చెప్తుంది. ఈ ఇన్సిడెంట్ ఈ సుమతి మేడం చేసిన ఈ అండర్ కవర్ ఆపరేషన్తోన ఏమర్థమవుతుంది మనకు? అదే అర్థమవుతుంది. హోమ్ మినిస్టర్ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు. మహిళలు ఏదైనా అవసరం కోసం అర్ధరాత్రి పూటనో ఏదైనా మెట్రో ఎక్కుదామనో, అర్ధరాత్రి మెట్రో ఉండదు కానీ ఏదో చూద్దాం, ఏదో కారు పట్టుకొని పోదామో, ఆటో పట్టుకొని పోదామో, ఏదో అర్జెంట్ హాస్పిటల్ పోవాలని వస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని సుమతి మేడం అండర్ కవర్ ఆపరేషన్తోనే అర్థమైంది. ఇది గవర్నమెంట్ పనితీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.